శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. హోమియోపతిలో మొదటి మందు వెయ్యడమనేది సగం పనేనండి. అసలైన సవాలు, అసలు కథ అంతా ఆ తర్వాతే మొదలవుతుంది. ఆ ఇచ్చిన మందు రోగికి పని చేస్తోందా లేదా, ఒక డాక్టర్గా తరువాత ఏం చేయాలి? ఈరోజు ఆ కీలకమైన నిర్ణయాల గురించే మనం వివరంగా తెలుసుకుందాం. సరైన మందును సెలెక్ట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ తర్వాత ఏం చెయ్యాలి, దాన్ని ఎలా కొనసాగించాలి అని నిర్ణయించడం కూడా అంతే ముఖ్యం. దీన్నే మనం సెకండ్ ప్రిస్క్రిప్షన్ అని పిలుస్తాం. ఇది మొత్తం ట్రీట్మెంట్ గమనాన్ని నిర్దేశిస్తోంది. చూడండి, మొదటి డోస్ వేశాక డాక్టర్ ముందు 3 దారులుంటాయి. ఇప్పుడు ఏ దారి ఎంచుకోవాలి? 1. ఏమీ చేయకుండా కామ్గా వేచి చూడటం. 2. అదే మందును మళ్ళీ ఇవ్వటం, అంటే రిపీట్ చేయటం. 3. అసలు మందునే మార్చటం. ఈ మూడింటిలో సరైన నిర్ణయం తీసుకోగలిగితేనే చికిత్స సక్సెస్ అవుతుంది. సరే, మొదటి నియమం బహుశా ఇదే అన్నింటికన్నా ముఖ్యమైనది కూడా. ఒకవేళ రోగిలో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందనుకోండి, అంటే వాళ్ల బాధలు తగ్గుతున్నాయి, మానసికంగా కూడా కాస్త శక్తి పుంజుకుంటున్నారు, అప్పుడు డాక్టర్ అస్సలు జోక్యం చేసుకోకూడదు. కేవలం వేచి చూడాలి అంతే. ఎందుకంటే శరీరం తనను తాను బాగుచేసుకునే పనిలో ఉంది. దానికి మనం అడ్డుపడకూడదు కదా. హోమియోపతి పితామహులు డాక్టర్ హానిమాన్ గారు తన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ గ్రంథంలో ఒక మాట చెప్పారు. వైద్యుడికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే నిశితమైన పరిశీలన. ఇక్కడ చెప్పినట్టుగా మందు తన పని తాను చేసుకుపోతున్నప్పుడు దానికి ఆటంకం కలిగించకుండా చాలా జాగ్రత్తగా గమనించడమే అసలైన వైద్యం. సరే, అంతా బాగుంటే వేచి చూస్తాం. కానీ ఒకవేళ ఆ మెరుగుదల మధ్యలోనే ఆగిపోతే ఏం చేయాలి? అదే మన రెండవ సిచ్యువేషన్. రోగిలో ఇంప్రూవ్మెంట్ స్టార్టయ్యి కొంతకాలం తర్వాత ఆగిపోయి పాత లక్షణాలు మళ్లీ స్లోగా కనిపిస్తున్నాయనుకోండి. దాని అర్థమేంటంటే మొదటి డోస్ ప్రభావం తగ్గిపోయింది. అప్పుడు అదే మందును రిపీట్ చెయ్యాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులలో ఇంప్రూవ్మెంట్ ఆగిపోయి పాత లక్షణాలు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే మందును పునరావృతం చెయ్యాలని హానిమాన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఆగిపోయిన వైద్య ప్రక్రియను మళ్లీ ముందుకు నడిపిస్తుంది. అనవసరంగా తొందరపడి రిపీట్ చేస్తే చికిత్సకే నష్టం జరుగుతుంది. ఇక మూడవ పరిస్థితి, దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మందు వేసిన తర్వాత రోగికి సంబంధం లేని కొత్త లక్షణాలు వస్తున్నా, లేదా ఉన్న లక్షణాలు ఇంకా ఎక్కువైపోయి రోగి నీరసించిపోతున్నా, ఇది ఒక ప్రమాద ఘంటిక లాంటిది. మనం వేసిన మందు తప్పు అని ఇది చాలా క్లియర్గా సూచిస్తోంది. అప్పుడు వెంటనే కేసును మళ్లీ పరిశీలించి సరైన మందును ఎంచుకోవాలి. ఈ ఫ్లోచార్ట్ చూస్తే విషయం ఇంకా తేలికగా అర్థమవుతుంది. ఈ 3 నియమాలను సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. రోగి పరిస్థితి మెరుగుపడుతోందా అంటే బెటర్, అప్పుడు ఈ గ్రీన్ యారో వైపు వెళ్ళాలి, అంటే వెయిట్ చెయ్యాలి. ఒకవేళ పరిస్థితి దిగజారుతోందా అంటే వర్స్, అప్పుడు ఈ రెడ్ యారో వైపు రావాలి, అంటే మందును చేంజ్ చెయ్యాలి. చాలా సింపుల్ కదా. ఒక ఉదాహరణ చూద్దాం. మోకాళ్ల నొప్పులతో వచ్చిన ఒక రోగికి మందు ఇచ్చాక నొప్పి ఒక 20% తగ్గింది. దానికన్నా ముఖ్యంగా ఆయన చాలా ఉత్సాహంగా, తేలికగా ఫీలవుతున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, శారీరకంగా, మానసికంగా మెరుగుదల కనిపిస్తోంది. కాబట్టి మళ్లీ డోజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వేచి చూడడమే ఇక్కడ సరైన పని. ఇప్పుడు రెండవ ఉదాహరణ చూద్దాం. అదే రోగికి నొప్పి సుమారుగా 50% వరకు తగ్గిందండి. కాని ఒక నెల తర్వాత మళ్లీ నెమ్మదిగా పెరగడం మొదలైంది. దీని అర్థమేంటి? మెరుగుదల ఆగిపోయింది. ఇది అదే మందును మళ్లీ రిపీట్ చేయడానికి సరైన సమయం అన్నమాట. ఇక మూడవ ఉదాహరణ, మోకాళ్ల నొప్పితో పాటు రోగికి ఇంతకుముందు ఎప్పుడూ లేని తీవ్రమైన తలనొప్పి, వాంతులు మొదలయ్యాయి. ఇవి ఆ వ్యాధికి సంబంధం లేని కొత్త లక్షణాలు. అంటే వేసిన మందు తప్పు అని స్పష్టంగా అర్థమవుతోంది. వెంటనే కేసును మళ్లీ పరిశీలించి మందు మార్చాల్సిందే. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయముంది. కొన్నిసార్లు సరైన మందు వేసినప్పుడు చాలా ఏళ్ల క్రితం అణచివేసిన పాత చర్మ వ్యాధులు లాంటివి మళ్లీ బయటకొస్తాయి. ఇది చూసి కంగారుపడకూడదు. ఇది హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ ప్రకారం జరుగుతోంది. అంటే శరీరం లోపలి నుండి బయటకు, ముఖ్యమైన అవయవాల నుండి తక్కువ ముఖ్యమైన అవయవాలకు వ్యాధిని నయం చేసుకుంటోంది అని అర్థం. ఇది చాలా మంచి సంకేతం.
ఈ సమయంలో కూడా మనం చేయాల్సింది వేచి ఉండటమే. సాధారణంగా వైద్యులు చేసే 2 పెద్ద పొరపాట్లు ఉంటాయి. ఒకటి, రోగిలో మెరుగుదల కనిపిస్తున్నా సరే ఇంకా త్వరగా తగ్గాలనే ఆతృతతో మందును మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం. 2, వైద్య ప్రక్రియలో భాగంగా వచ్చే తాత్కాలిక చిన్న చిన్న ఇబ్బందులకు కంగారు పడిపోయి వెంటనే మందు మార్చేయడం. ఈ 2 కూడా సరైన చికిత్సను దెబ్బతీస్తాయి. చూసారా, ఈ మొత్తం ప్రక్రియ హోమియోపతి మూలసూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. అవేంటంటే సరైన పరిశీలన, హోమియోపాథిక్ అగ్రవేషన్ అంటే తాత్కాలికంగా లక్షణాలు పెరగడాన్ని అర్థం చేసుకోవడం, మరియు సరైన సమయంలో మాత్రమే మందును పునరావృతం చేయడం. ఈ సూత్రాలే మనకు దారి చూపిస్తాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక హోమియోపతి వైద్యుడి అసలైన నైపుణ్యం కేవలం మందును ఎంచుకోవడంలో మాత్రమే ఉండదు. రోగి యొక్క స్పందనను సరిగ్గా అంచనా వేసి ఎప్పుడు వేచి ఉండాలి, ఎప్పుడు రిపీట్ చేయాలి, మరియు ఎప్పుడు మార్చాలి అనే సరైన నిర్ణయం తీసుకోవడంలోనే అసలైన ప్రతిభ ఉంది. ఈ ఫాలోఅప్ వ్యూహం గురించి కొంత స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాను. వచ్చే విశ్లేషణలో మనం హోమియోపతిలో మరో దిగ్గజం బోనింగ్హాసన్ గారి సిద్ధాంతాల గురించి వివరంగా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ,